చిన్న సమస్యే కానీ మనల్ని ఎంతగానో బాధపడుతుంది. ఒక్కోసారి మనం అందంగా లేమేమో అని మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని కూడా తగ్గిచ్చేస్తుంది. అదేంటా అని చూస్తున్నారా? అదే పింపుల్స్ అండి. సో, ఈరోజు అసలు పింపుల్స్ ఎందుకొస్తాయి? దానికి హోమ్ రెమెడీస్ ఏంటి? ఇంట్లోనే ఎలా త్వరగా తగ్గించేసుకోవాలి? అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, దిస్ ఈస్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో, పింపుల్స్ అనేవి అసలు ఎందుకొస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో డిటాక్సిఫికేషన్ సరిగ్గా జరగనప్పుడు, అంటే టాక్సిఫికేషన్ అంటే టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వకపోతే ప్రాపర్‌గా అప్పుడు మనకి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పాటు మన బాడీలో అంటే మన ఫేస్‌లో కానీ ఎక్కడైనా మన స్కిన్ ఎక్సెస్ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి ఈ పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. దాంతో పాటు మనం ఎక్కువగా పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నా, లేదంటే మనకి ఏదైనా అలర్జీస్ కానీ, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా మనకి ఈ పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. దాంతో పాటు మన బ్లడ్ అనేది ప్రాపర్‌గా ఫిల్టర్ అవ్వకపోయినా గానీ మనకి పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. దాంతో పాటు కరెక్ట్‌గా ప్రశాంతంగా 8 అవర్స్ మనం నిద్రపోకపోయినా, లేదంటే స్ట్రెస్ ఎక్కువైనా, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నా, జెనెటిక్ పరంగా కూడా మనకి పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, అసలు ఈ పింపుల్స్‌ని మనం రాకుండా ఏం చేయాలి? ఒకవేళ వస్తే ఎలా తగ్గించుకోవాలి? అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, పింపుల్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనంటే, అన్‌వాంటెడ్‌గా మన హ్యాండ్స్ తోటి మన ఫేసెస్‌ని టచ్ చేయకూడదండి. బికాస్ మన హ్యాండ్స్‌లో మనకి తెలియకుండా ఎన్నో మైక్రోబ్స్ ఉండొచ్చు, ఎన్నో కెమికల్స్‌ని టచ్ చేసి ఉండొచ్చు, టాక్సిన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం అన్‌వాంటెడ్‌గా మన ఫేస్‌ని టచ్ చేసినప్పుడు, లేదా ఇలా పెట్టుకొని టైం పాస్ కోసం ఏదో టీవీ చూస్తున్నప్పుడు, మొబైల్ చూస్తున్నప్పుడు ఇలా టచ్ చేసి, ఇలా పెట్టి, ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు కానీ మనకి పింపుల్స్ అనేవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్‌వాంటెడ్‌గా మన ఫేస్‌ని మనం టచ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో, నెక్స్ట్ ఏంటి అనంటే, ఎవ్రీ డే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. ఈ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి అని ఎందుకు చెప్తున్నానంటే, బాడీ టాక్సిన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వాలంటే మనకి ఓన్లీ దెర్ ఇస్ 2 ఛాన్సెస్. ఆ 2 ఛాన్సెస్ ఏంటంటే, అయితే ఒకసారి మోషన్ ద్వారా అయినా మనకి టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అవ్వాలి, లేదంటే యూరిన్ ద్వారా అన్న టాక్సిన్స్ అన్ని కూడా ఎలిమినేట్ అవ్వాలి. సో, మనం ఎప్పుడైతే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం ఇంక్లూడ్ చేసుకుంటామో మన డైట్లో, అప్పుడు మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే వ్యర్థ పదార్థాలన్నీ కూడా త్వరగా ఫ్లష్ అవుట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, పింపుల్ రాగానే అందరూ చేసే అతిపెద్ద తప్పేంటంటే, దాన్ని గిచ్చేయడం, దాన్ని బాగా పిండేయడం, దాని నుంచి బ్లడ్ వచ్చేదాకా దాన్ని ఇరిటేట్ చేయడం. సో, ఇలా ఇరిటేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, లోపల ఇన్ఫ్లమేషన్ ఇంకా పెరిగిపోతుంది. దాంతోపాటు మనకి ఆ హీలింగ్ టైం కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. జనరల్‌గా మనం పింపుల్ వచ్చినప్పుడు దాన్ని ఏమీ చేయకుండా ఎంత వదిలేస్తామో నేచర్‌కి, అదంతా త్వరగా హీల్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం దాని మీద క్రీమ్స్ కానీ, ఏదన్నా ప్రెషర్ కానీ అప్లై చేసినా, లేదా ఇలా బ్యూటీ పార్లర్స్‌కి అలా వెళ్ళి పింపుల్స్‌ని మనం తీయించేసుకున్నా, అది హీల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ దాంతో పాటు మనకి నల్లటి మచ్చలు కూడా పడిపోతూ ఉంటాయండి ఈ ఫేస్ మీద. సో, కాబట్టికి పింపుల్స్‌ని మనం ఇరిటేట్ చేయకూడదు. సో, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఎప్పుడు కూడా మనం చక్కగా 8 అవర్స్ పాటు ప్రశాంతంగా నిద్రపోవాలి. సో, ఇలా నిద్రపోయినప్పుడు ఏంటంటే, హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. స్ట్రెస్ ఉండదు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో, నెక్స్ట్ ఇంకేం చేయాలి అని మనం చూసుకున్నట్టయితే, చక్కగా వీక్‌లో ఎవ్రీ డే కానీ, లేదంటే ఎవ్రీ 3-4 డేస్‌కి ఒక్కసారి కానీ మనం ఫేషియల్ స్టీమింగ్ అనేది పడుతూ ఉండాలండి. వై? బికాస్ ఈ అన్‌వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఈ హెయిర్ ఫాలికల్స్‌లోకి వచ్చేసి సెటిల్ డౌన్ అయిపోతూ ఉంటాయి. అంటే స్కిన్‌లో ఉండే పోర్స్ దగ్గర అన్నమాట. ఈ స్కిన్‌లో ఉండే చిన్న హోల్స్ ఉంటాయి కదా మనకి, అక్కడికొచ్చి అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. అక్కడ అక్యుములేట్ అయిన తర్వాతే మనకి అదొక పొక్కు రూపంలో గానీ, కురుపు రూపంలో గానీ అంటే ఇలా బయటికొస్తుంది. దాన్ని మనం పింపుల్ అంటాము.
సో అది రాకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు దాన్ని క్లియరప్ చేసేసుకుంటూ ఉండాలి. ఫేషియల్ స్టీమింగ్ పట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది. ఈ స్వెట్టింగ్ నుంచి మన చర్మంలో ఏవైతే టాక్సిన్స్ అనేవి డిపాజిట్ అయిపోయి ఉంటాయో అవన్నీ కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతాయి. కాబట్టి మనం చక్కగా నెక్స్ట్ స్టీమింగ్ పట్టిన తర్వాత సోప్ తోటి వాష్ చేసేసుకుంటాం. కాబట్టి ఎవ్రీ డే మన ఫేస్ అనేది టాక్సిన్స్ లేకుండా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగస్ కానీ ఇటువంటివి ఏమీ లేకుండా క్లియర్గా ఉంటుంది. కాబట్టి పింపుల్స్ అనేవి రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటాయి. అసలు నెక్స్ట్ ఇంకేమున్నాయి అని మనం చూసుకున్నట్టయితే మన డైట్లో చక్కగా విటమిన్ సి అండ్ జింక్ కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి పింపుల్స్ అనే ఇబ్బంది మనకి రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పింపుల్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనేది. ఆల్రెడీ ఒకవేళ పింపుల్స్ వచ్చేసినాయి, ఈ పింపుల్స్ వచ్చిన వాటిని మనం ఎలా తగ్గించుకోవాలి అని అంటే చక్కగా వేపాకండి. వేపాకుకు మించిన ఔషధం ఏది లేదు అని మనం పూర్వం నుంచి వింటూనే ఉన్నాము. సో ఈ వేపాకుని ఏం చేయాలంటే చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని కానీ, లేదంటే సన్ డ్రైకి ఎక్స్పోజ్ చేసి దాన్ని చక్కగా పొడిలాగా కానీ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ వేపాకుల పౌడర్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్లో 2 to 3 times ప్యాక్గా అప్లై చేసుకోవాలి. ఆ ప్యాక్గా కూడా ఎలా అప్లై చేసుకోవాలంటే చక్కగా వేపాకుల పౌడర్ తీసుకోండి, దాంట్లో కొంచెం పసుపు తేనె కలిపి చక్కగా ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15 minutes పాటు వెయిట్ చేసి తర్వాత మీరు క్లీన్ చేసుకున్నట్టయితే కనుక చక్కగా మీకు ఈ పింపుల్స్ అనేవి కూడా పోతూ ఉంటాయి. దాంతో పాటు ఆ పింపుల్స్ తాలూకా మచ్చలు గుంతలు ఉంటాయి కదా, అవి కూడా హీల్ అయిపోయి చక్కగా క్లియర్ గ్లాసీ స్కిన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. దాంతో పాటు లేదంటే వేపాకుల్ని బాగా గ్రైండ్ చేసుకుని దాంట్లో కొంచెం పెరుగు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కూడా ప్యాక్ లాగా వేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇంకేమున్నాయని మనం చూసుకున్నట్టయితే హనీ అండి. దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఎవరికైతే పింపుల్స్ వచ్చి బాగా ముఖం నిండా నల్లగా మచ్చలు పడిపోతాయో, లేదా అలర్జీస్ లాంటివి వచ్చేసి ఫేస్ నిండా కానీ స్కిన్ నిండా కానీ మనకి ఆ స్పాట్స్ అనేవి ఉండిపోతాయో, వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా హనీ తీసుకోండి. ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో అక్కడ చక్కగా ఆ మచ్చ మీద మాత్రమే హనీ అప్లై చేసుకుని ఒక 10 minutes వెయిట్ చేసి దాని తర్వాత చక్కగా మీరు ఫేస్ వాష్ కనుక చేసుకుంటే ఇలా 1 week నుంచి 10 days పాటు మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ బ్లాక్ స్పాట్స్ నుంచి రిలీవ్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ కెమికల్స్ యూజ్ చేసి, కెమికల్ పౌడర్స్ యూజ్ చేసి, కెమికల్ క్రీమ్స్ యూజ్ చేయకుండా మనము ఈ పింపుల్స్ వచ్చినప్పుడు చక్కగా గంధం కనుక పౌడర్ లాగా రాసుకుంటే కూడా మనకి ఈ బ్లాక్ కలర్ స్పాట్స్, దాంతో పాటు ఈ పింపుల్స్ తో వచ్చే దురద కానీ, నొప్పి కానీ, ఈ స్వెల్లింగ్ ఇటువంటివన్నీ కూడా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. చూసారు కదండి, ఈ పింపుల్స్ రాకుండా ఏం చేయాలి, వస్తే ఈజీగా ఎలా హోమ్ రెమెడీస్ పాటించి త్వరగా తగ్గించుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడే మిగతా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీ దాకా ఉంటాయి. అలాగే మీరు లైక్ చేసి షేర్ చేసినప్పుడు మాత్రమే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.